హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ కు భారీగా తరలి వస్తున్నారు జనం. వీకెండ్ కావడంతో రద్దీ మరింతగా పెరిగింది. మొత్తం 1250కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. జనాల రద్దీ పెరగడంతో భద్రత పెంచారు సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కు వచ్చే వెళ్లే ప్రజలను ట్రాఫిక్ నిలిపివేసి రోడ్డును దాటిస్తున్నారు. ఇక వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉండటంతో నాంపల్లి గాంధీ భవన్ ఏరియాలో స్లోగా వాహనాల మూవ్మెంట్ కొనసాగుతోంది. ఇక దీనిపైన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే ఈరోజు ఆదివారం కావడంతో ప్రజల రద్దీ చాలా పెరిగింది. మనం ప్రస్తుతం చూడవచ్చు నుమాయిష్కి సంబంధించినటువంటి ఎంట్రీ గేట్ వద్ద అయితే ఉన్నాము. ఎందుకంటే ప్రతిరోజు సాధారణంగానే ఎక్కువ మంది ప్రజలైతే ఈ యొక్క నుమాయిష్ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తున్న క్రమంలో ఇది రోజు ఆదివారం కావడంతో, ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క నెల 15 రోజుల పాటు నిర్వహించేటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే ప్రతి వీకెండ్ కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మరొక వారంలో అయితే ఈ నెల ఫిబ్రవరి 15 వరకు కూడా నుమాయిష్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ క్లోజ్ అవ్వనున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చివరి వారం రోజులు కావడంతో అయితే ఇది లాస్ట్ వీకెండ్గా చెప్పవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ సండేతో ఈ యొక్క నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది ముగుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అయితే వివిధ ప్రాంతాల నుంచి, ఎందుకంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే భారతదేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 85 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి యొక్క ఎగ్జిబిషన్కి అయితే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు కానీ అదేవిధంగా ఇక్కడ విజిట్ చేసేందుకు ప్రజలు కానీ వస్తుంటారు. సో ఈ క్రమంలోనే మనం చూడవచ్చు దాన్ని అన్ని కూడా ఆ స్టాల్స్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం, అంతేకాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. మనం ఒకసారి గమనిస్తే ఎగ్జిబిషన్ ఏదైతే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి రహదారిని మనం ఒకసారి గమనించినట్లయితే మొత్తం జనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఆదివారం కావడం. ఎందుకంటే నిన్న వీకెండ్లో గమనించినట్లయితే సుమారు 90,000 మంది వరకు కూడా ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా వారికి కావాల్సినటువంటి వస్తువులను కొనుక్కోవడం జరిగింది. సో ఈరోజు సండే కావడంతో అయితే మరికొంత పబ్లిక్ క్రౌడ్ పెరుగుతుందని ముందస్తుగానే పోలీసులు అదేవిధంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు సుమారు 1,00,000కు పైగా ఇటు ప్రజలైతే ఎగ్జిబిషన్ను విజిట్ చేసి వారికి కావాల్సినటువంటి ఒక వస్తువులను కొనుక్కునే వీలుగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులతో పాటు ఇటు మనం చూస్తే సౌత్ వెస్ట్ జోన్ సంబంధించినటువంటి పోలీసులు అయితే భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపడతా ఉన్నారు. మనం చూడవచ్చు ఎంట్రన్స్లో కనుక గమనించినట్లయితే ఇటు వేలాదిగా తరలి వస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా స్టాల్స్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వచ్చేటువంటి వారందరికీ కూడా 12 సంవత్సరాల లోబడినటువంటి పిల్లలకు ఉచితంగా ఎంట్రీ కల్పించడంతో పాటు అదేవిధంగా 12 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైతే ఉంటారో వారికి 50 రూపాయల టికెట్ను ఇక్కడ ఎంట్రీ టికెట్ను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆన్లైన్ విధానాన్ని కూడా నిర్వాహకులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ టికెట్ల కోసం కొంత క్రౌడ్ ఎక్కువ ఉన్న సందర్భంలో కొంత వెయిటింగ్ అనేది ఉంటుంది. సో అలా వెయిటింగ్లో ఉండాల్సినటువంటి అవసరం లేకుండా నిర్వాహకులు అయితే ఈసారి ప్రత్యేకంగా ఆన్లైన్ టికెటింగ్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల వద్ద వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు టికెట్స్ తీసుకొని టోకెన్స్ తీసుకొని ఎంట్రీ టోకెన్స్తో అనంతరం అయితే లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా, ఎందుకంటే సాయంత్రం వేళ కావడంతో అయితే ఉదయం నుంచే సాధారణంగా సండేలో ఎక్కువ రష్ ఉంటుంది. సో సాయంత్రం వేళలో అయితే ఆ రష్ మరి కాస్త పెరుగుతున్నటువంటి క్రమంలో టోకెన్స్ని తీసుకొని లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. 12 సంవత్సరాలు లోబడినటువంటి వారికి టోకెన్స్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేకపోగా కేవలం 12 సంవత్సరాలు దాటినటువంటి వారికి మాత్రమే 50 రూపాయలు తీసుకొని టోకెన్లు ఇష్యూ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఇప్పటికే మనం గమనిస్తే నుమాయిష్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్లో అయితే 1250కి పైగా స్టాల్స్ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా సుమారు 2,000 వరకు ప్రోడక్ట్లకు సంబంధించినటువంటి ప్రత్యేక స్టాల్స్ను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులను కూడా నుమాయిష్ స్టాల్లో అయితే కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 85 సంవత్సరాలుగా ఈ యొక్క నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చేటువంటి వారి ప్రజలు కూడా చూడవచ్చు. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా 50-60 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నటువంటి ప్రజలు ఇదే విధంగా వచ్చేసి వారికి కావాల్సినటువంటి వస్తువులను కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా చిన్నాల నుంచి పెద్దల వరకు అందరూ కూడా వారికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు వస్తున్న క్రమంలో భద్రతకు సంబంధించి కూడా మనం చూడవచ్చు. ఇటు నిర్వాహకులతో పాటు
పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా తనిఖీలు చేయడం, అంతేకాకుండా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం మాత్రమే లోపలికి పంపుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే చూస్తే ఈ యొక్క సుమారు 1,00,000 మందికి పైగా ఈరోజు హాజరు కాబోతున్నారు. వారికి సంబంధించినటువంటి ఒక కొనుగోలు చేసుకున్నటువంటి క్రమంలో అయితే పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నాంపల్లిలో జరుగుతున్నటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే ఈరోజు ఆదివారం కావడంతో వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. మనం ఒకసారి గమనించవచ్చు. నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న క్రమంలో అయితే గాంధీ భవన్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో అయితే భారీగా ట్రాఫిక్ కూడా రద్దీ పెరిగిందని చెప్పవచ్చు. మనం ఒకసారి నుమాయిష్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ కనుక గమనించినట్లయితే ఈరోజు సుమారుగా 1,00,000 మందికి పైగా కూడా జనం వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే నిర్వాహకులతో పాటు పోలీసులు కూడా అంచనా వేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా జనాల రద్దీ పెరిగిందని చెప్పవచ్చు. నిన్న శనివారం, ఈరోజు ఆదివారం అయితే బాగా రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందస్తుగా ఊహించిన విధంగానే ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది నుమాయిష్లో ఇటు విజిట్ చేసి షాపింగ్ చేసేందుకైతే తరలి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా గత 85 సంవత్సరాల నుంచి కూడా నుమాయిష్ నిర్వహిస్తున్న క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయితే నిర్వాహకులు ఇక్కడికి వచ్చి సుమారు 1,250కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి, అంతేకాకుండా చాలా ప్రాంతాలలో ఉండేటువంటి ఒక ప్రత్యేక ఉపకరణాలన్నింటినీ కూడా ఇక్కడ అమ్మేందుకు అయితే ఏర్పాట్లు చేయడంతో పాటు ఇటు ఫుడ్ సంబంధించినటువంటి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ను కూడా ఇప్పటికే నిర్వాహకులు అందుబాటులో ఉంచే విధంగా స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూడవచ్చు ఇటు ట్రాఫిక్ రద్దీ కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగానే ఇటు నాంపల్లి నుంచి ఓల్డ్ సిటీకి వెళ్ళేటువంటి ప్రాంతంలో సాయంత్రం వేళలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఇక్కడ సాధారణ ట్రాఫిక్తో పాటు ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు దాటి క్రాస్ చేసేటువంటి సందర్భంలో కూడా కొంత ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అధికారులు అయితే ఇక్కడే ఉండి వాహనాలను నిలిపి అయితే అనంతరం ప్రజలను ఒకవైపు నుంచి మరొక ప్రాంతంకు వెళ్ళే విధంగా అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. నిన్న శనివారం రోజు 90,000 మందికి పైగా కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ను విజిట్ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. సో ఈరోజు ఆ సంఖ్య 1,00,000కు దాటేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు చివరి ఆదివారంగా చెప్పవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ సండేతో నుమాయిష్ ఎగ్జిబిషన్ క్లోజ్ అవుతుంది. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే నెక్స్ట్ సండేతో క్లోజ్ అవుతున్న క్రమంలో ఇది చివరి వీకెండ్గా చెప్పవచ్చు. సో ఇప్పటికే ఎవరైతే విజిట్ చేయని వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితిలో అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇటు ప్రజలందరూ కూడా రోడ్డుకు నుమాయిష్ ఒక వైపు నుంచి మరొక వైపు వెళ్ళేందుకు వెళ్ళే ప్రజలతో పాటు అదేవిధంగా ఇక్కడ నుంచి వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఇటు మెట్రో సదుపాయంతో పాటు బస్సుల ద్వారా వెళ్లే వారు కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇప్పటికే చేసినటువంటి క్రమంలో అయితే వారు రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ను నిలిపివేసి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వైపు తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు భద్రతా పరంగా అయితే ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు, ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి షీ టీమ్స్ కూడా మఫ్టీలో అయితే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు దొంగతనాలు జరగకుండా, ఎందుకంటే రాత్రి వేళలో ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగత వస్తువులను దొంగిలించకుండా అయితే పిక్ పాకెటర్లపై అయితే పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఒక భద్రతను కొనసాగిస్తున్నారు. ఎందుకంటే పిక్ పాకెటర్లను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తే లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ షీ టీంతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడ వచ్చేటువంటి ఒక ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వాహకులతో పాటు పోలీసులు ప్రతిక్షణం ప్రజల యొక్క మూమెంట్ను అబ్జర్వ్ చేయడంతో పాటు ముఖ్యంగా వాహనాలు కూడా కొంత స్లో మూమెంట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నాంపల్లి నుంచి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ మధ్యలో ఏదైతే ప్రధాన రహదారి ఉంటుందో ఇటు ఓల్డ్ సిటీ వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఉన్న క్రమంలో వాహనాలన్నీ కూడా స్లో మూమెంట్ కొనసాగుతూ ముందుకు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పటికే రాత్రి 10 గంటలకు కూడా మనం చూస్తున్నాం జనాలు అత్యధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి వారికి సంబంధించినటువంటి షాపింగ్లను ముగించుకొని తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో నిర్వహిస్తున్నటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ వద్ద కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ రమేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.